అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేవీ సెక్రటరీ జాన్ ఫెలాన్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక కుంభకోణం కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన పత్రాలు అమెరికా ప్రభుత్వ వర్గాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఎప్స్టీన్కు చెందిన ప్రైవేట్ జెట్ విమానంలో ఫెలాన్ ప్రయాణించినట్లు ఫ్లైట్ లాగ్స్ స్పష్టం చేస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడిగా భారీగా విరాళాలు ఇచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఫెలాన్ ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కోవడం డెమోక్రటిక్ పార్టీకి ఒక ఆయుధంగా మారింది. అసలు ఈ ఫ్లైట్ లాగ్స్లో ఏముంది? జాన్ ఫెలాన్ పాత్రపై వస్తున్న ఆరోపణలేంటి? ట్రంప్ కేబినెట్లో అత్యంత శక్తివంతమైన పదవుల్లో ఒకటి నేవీ సెక్రటరీ. ఈ పదవిలో ఉన్న జాన్ ఫెలాన్ గతాన్ని వెంటాడే వివాదంలో చిక్కుకున్నారు. అపఖ్యాతి పాలైన జెఫ్రీ ఎప్స్టీన్ ప్రైవేటు విమానంలో ఫెలాన్ 2 సార్లు ప్రయాణించినట్టు తాజాగా విడుదలైన డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. 2006 ఫిబ్రవరి 27న న్యూయార్క్ నుంచి లండన్కు, అలాగే మార్చి 3న లండన్ నుంచి తిరిగి న్యూయార్కు ఎప్స్టీన్ విమానంలోనే ఫెలాన్ ప్రయాణించారు. ఈ విమానాన్ని ఆ రోజుల్లో లోలితా ఎక్స్ప్రెస్ అని పిలిచేవారు. మైనర్ బాలికల అక్రమ రవాణాకు, లైంగిక వేధింపులకు ఈ విమానాన్ని ఎప్స్టీన్ ఉపయోగించాడనేది ప్రధాన ఆరోపణ. సరిగ్గా అదే విమానంలో ఫెలాన్ ప్రయాణించారన్న వార్త ఇప్పుడు వాషింగ్టన్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జాన్ ఫెలాన్ వృత్తిరీత్యా పెద్ద బిజినెస్ మ్యాన్. మైఖెల్ డెల్ ఆస్తులను నిర్వహించే ఎంఎస్డి క్యాపిటల్కు ఆయన కో ఫౌండర్గా వ్యవహరించారు. మిలిటరీ అనుభవం లేకపోయినా ఆయనకున్న వ్యాపార దక్షతను చూసి ట్రంప్ ఈ పదవిని అప్పగించారు. అయితే ఎప్స్టీన్ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తులతో ఫెలాన్కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై ఇప్పుడు ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రయాణాల సమయంలో ఎప్స్టీన్ అనుచరుడు, మైనర్లపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న ఫ్రెంచ్ ఏజెంట్ జీన్ లూక్ బ్రూనెల్ కూడా అదే విమానంలో ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. ఇప్పటికే ఫెలాన్ నియామకంపై సెనెట్లో తీవ్ర చర్చ జరిగింది. ఇప్పుడు ఈ కొత్త ఆధారాలతో ఆయన పదవికే ఎసరొచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై ఫెలాన్ గానీ, నేవీ వర్గాలు గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అమెరికా రక్షణ రంగంలో కీలక మార్పులు చేస్తానని నమ్ముతున్న ఫెలాన్ ఈ పాత వివాదం నుంచి ఎలా బయటపడతారో చూడాలి.